విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నెస్ డిపార్ట్మెంట్ లో ఒక్కరోజు 24 గంటల్లోనే 21,225 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించినటువంటి ఉద్యోగులందరికీ కూడా జేజేలు పలుకుతా ఉన్నాం. ప్రభుత్వం కావాలని గతంలో రా మెటీరియల్ ఇవ్వకుండా 3 ఫర్నెస్లు 2 ఫర్నెస్లు మూసేసి ఒకే ఫర్నెస్ నడిపి 28% ప్రొడక్షన్ వచ్చిందని చెప్పి చెప్తానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు రా మెటీరియల్ అన్నది అందుబాటులో తీసుకొచ్చారు. రా మెటీరియల్ ఉంటే ఉద్యోగులు ఏ విధంగా పనిచేయగలరన్నది మొనగాడుగా చూపించాం. భవిష్యత్తులో నిరాటంకంగా రా మెటీరియల్ సరఫరా చేయాలని, తద్వారా రికార్డు ప్రొడక్షన్ తీయడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని, ఈ నేపథ్యంలోనే యంత్రాలు కూడా 3.5 దశాబ్దాలు అయిపోయింది. వాటి రిపేర్కి కూడా బడ్జెట్లు కేటాయించి రిపేర్లు చేయాలని చెప్పేసి, అదే సందర్భంలో గతంలో ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అదనపు కోకోన్ బ్యాటరీ, అదనపు సెంటర్ మెషిన్, అదనపు రోలింగ్ మిల్లు ఈ 3 కూడా వచ్చినట్టయితే ప్రతిరోజు 26 టన్నుల హాట్ మెటల్ తగ్గకుండా తీసి లాభాల్లో తీసుకెళ్లడమే కాదు, బ్రహ్మాండమైన క్వాలిటీ ఇవ్వడం, ప్రజలకి సరైన ధరకి మార్కెట్లో స్టీల్ అమ్మటము, ఇవన్నీ చేసే సత్తా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది. దీని యాజమాన్యం పాలకులు గుర్తించాలని చెప్పేసి, ఇదే నేపథ్యంలో మీరు ఈఓఏ పేరుతో మొత్తం డిపార్ట్మెంట్లే కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఇది మళ్ళీ ఇంకో దోపిడీకి దారితీస్తుంది. ఈ ఈఓఏలను రద్దు చేయాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రిటైర్డ్ స్థానాల్లో నిర్వాసితులకి అట్లాగే పబ్లిక్ కి సామాజిక న్యాయం పాటిస్తూ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.